నమస్తే, వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఈస్ మారుతి నందన్. ఈరోజు మనం మొక్కజొన్న సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నాం. సో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. మొక్కజొన్న ఆకులు అనేది పూర్తిగా పర్పుల్ కలర్లోకి మారిపోవడం మనం గమనించవచ్చు. దీన్నే మనం లోకల్ పరిభాషలో చూసినట్లయితే కైలు అని, కైలు మచ్చ అని రకరకాలుగా పిలవడం జరుగుతుంది. సో ఇలా మొక్కజొన్న పంటలో ఇలా అవ్వడానికి గల ప్రధానమైనటువంటి కారణాలేంటి, సో దానికి కరెక్ట్గా సొల్యూషన్ ఏంటనేది చాలా షార్ట్ టైంలో మన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. మన పెద్దపల్లి జిల్లాలో ఈ కొత్తూరు గ్రామంలో ఇక్కడ చాలామంది రైతులు ఈ మొక్కజొన్నకు అనేది కన్వర్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు రైతులందరూ మనకు ఎక్కువగా ప్యాడీ సాగు చేసేవాళ్ళు. సో వీళ్ళంతా కూడా మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా కావచ్చు, మంచి రేటు రావడంతో కావచ్చు, ఇక్కడ గత రైతులు చూసినట్లయితే దాదాపు ఎకరానికి 40 క్వింటాల పైగా దిగుబడి తీయడం కూడా ఒక ప్రధానమైన కారణం చేత రైతులు ఎక్కువ మొత్తంలో ఇక్కడ మొక్కజొన్న అనేది కన్వర్టెడ్ అనేది అవ్వడం జరిగింది. అంటే ఈ పొలాలకు సంబంధించినటువంటి మళ్ళను జీరో టిల్లింగ్ విధానం ద్వారా కావచ్చు, లేదా దున్ని ఎక్కువ మొత్తంలో ఈ మొక్కజొన్న అనేది సాగు చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక పరిశీలించిన తర్వాత అర్థమైందంటే గతంతో పోల్చినట్లయితే ఎక్కువ మొత్తంలో ఇక్కడ మొక్కజొన్న అనేది సాగు అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పంట దాదాపు ఒక్కొక్కరు నాటి దాదాపు 20 నుంచి 30 రోజుల సమయం అవుతుంది. సో ఈ పంటలో ప్రధానంగా గమనించినట్లయితే మనకు ఈ కైలుతనం, ఈ ఆకులు అనేది పర్పుల్ కలర్లోకి మారడం మనం గమనించడం జరిగింది. సో దీని గల కారణాలు కూడా మనం ఇప్పుడు విశ్లేషించుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే దీని గల ప్రధానమైన కారణం చూసినట్లయితే భాస్వరస్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి లోపంగా మనం చెప్పొచ్చు. వరిలో కనుక మనకు కొంచెం స్ట్రెస్ మొక్క గురైనట్లయితే మొట్టమొదటిగా బయటపడే లక్షణం ఏదైనా ఉందంటే అది జింకు లోపం. అలాగే మనకు ఈ మొక్కజొన్నలో చూసినట్లయితే మొక్క స్ట్రెస్ గురైనప్పటికీ కూడా మొట్టమొదటిగా మనకు కనిపించేది ఈ భాస్వరం లోపం అనేది కనబడుతుంది. దాని గల కారణాలు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ pH లెవెల్, సాయిల్కి సంబంధించినటువంటి pH యాసిడిక్ లెవెల్ ఉండడం కావచ్చు, లేకపోతే విపరీతంగా టెంపరేచర్ లో ఉన్నప్పుడు, ఇక్కడ గత వారంలో చూసినట్లయితే టెంపరేచర్ దాదాపు 8 సెంటీగ్రేడ్ కూడా తగ్గినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ మొక్క అనేది స్ట్రెస్ గురై కూడా మనకి ఈ భాస్వరం లోపం అనేది ఈ మొక్కజొన్నలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఐరన్ ఎక్కువ ఉన్నప్పుడు కావచ్చు, లేదా భాస్వరం తక్కువగా కంటెంట్ సాయిల్లో ఉన్నప్పుడు కావచ్చు, అలాగే వేరు వ్యవస్థ ఈ మొక్కజొన్నలో సరిగ్గా ఏర్పడినప్పుడు కూడా మనకు ఈ మొక్కజొన్నలో దీనికి సంబంధించినటువంటి పర్పుల్ కలర్లోకి మొక్కజొన్న మారిపోవడం మనం గమనించవచ్చు. ఈ పొలాల్లో ఎక్కువ నీరు నిలిచి ఉండడం ద్వారా, పొలం అడుగు కాబట్టి పదునుందనుకో త్వరగా ఆరదు. సో ఆరకపోవడం వల్ల కూడా మొక్క సరైనటువంటి పోషకాలు స్వీకరించకపోవడం వల్ల కూడా మనకు ఈ లోపం అనేది ఏర్పడుతుంది. ఈ కైలుతనం అనేది, ఈ భాస్వరం లోపం అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి సమయం మనం చేయాల్సింది ఏంటంటే మొక్కను మళ్ళీ రీయాక్టివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రెస్ నుంచి మొక్కను బయట పడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికనం మనం వెంటనే ఈ మొక్కలో భాస్వరం లోపం ఏర్పడింది కాబట్టి మనం వెంటనే స్ప్రే చేసుకోవాల్సినట్టు చూసినట్టయితే మోనో అమోనియా ఫాస్ఫేట్ అన్నటువంటి ఈ ఫెర్టిలైజర్ని మనము పైపాటుగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు దీన్ని నివారించడానికి అవకాశం ఉంది. మార్కెట్లో మనకు వాటర్ సోల్యుబుల్ ఫెర్టిలైజర్ రూపంలో మనకు ఈ మోనో అమోనియం ఫాస్ఫేట్ అనేది అందుబాటులో ఉంది. రకరకాల కంపెనీలో మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఎకరానికి మొదటి దశలో కనుక మనం దీన్ని గుర్తించినట్లయితే ఎకరాకి ఒక 1 kg చొప్పున, సెకండ్ స్ప్రేలో దాదాపు 2 kg చొప్పున కనుక ఈ మోనో అమోనియం ఫాస్ఫేట్ అనేది పైపాటుగా మొక్కకు ఇవ్వడం వల్ల మనకు ఈ లోపాన్ని నివారించి మొక్క వేపుగా పెరగడానికి ప్రోత్సహించినట్టు అవుతుంది. ఎందుకంటే మన సాయిల్ అప్లికేషన్ ఇచ్చిన కూడా భాస్వరాన్ని మొక్కకు అందించిన కూడా తీసుకునేటువంటి స్థితిలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆకుల నుండి పైపాటుగా పోలియర్ స్ప్రే మాత్రమే చేసినట్లయితే మనం ఈ లోపాన్ని నివారించినట్లు అవుతుందనేది రైతులు గుర్తుంచుకోవాలి. సో దీంతో పాటుగా మొక్కకు ఈ స్ట్రెస్ గురై ఈ భాస్వరం లోపం ఏర్పడ్డప్పుడు కొంచెం తెగుళ్ళకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు కూడా మనం కార్బనిజం మ్యాంకోజెబ్ కావచ్చు, లేకపోతే పాలిరమ్ అనేటువంటి టెక్నికల్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇటు తెగుళ్ళను నివారించినట్లు అవుతుంది, అలాగే జింక్ ఇచ్చినట్టు అవుతుంది, అలాగే ఈ భాస్వర లోపాన్ని నివారించినట్లయితే మనం ముఖ్యంగా ఒక మంచి పెరుగుదలను మనం గమనించాం. ఒక 15 రోజుల క్రితం ఇక్కడ ఏదైతే ఉందో 1261 కొట్టించినటువంటి ఫీల్డ్ కూడా మీకు డిస్ప్లే మీద కనబడడం జరుగుతుంది. అది స్ప్రే చేసుకుంటే పచ్చగా వచ్చి మంచి ఆరోగ్యవంతమైనటువంటి పంటను మనం చూడడానికి అవకాశం ఉంది. మంచి ఆశించినటువంటి దిగుబడులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా స్టడీ చేసి, అబ్జర్వ్ చేసి మేము ఇక్కడ కనుక్కున్నది ఏంటంటే, ఎవరైతే డైరెక్ట్ జీరో టిల్లింగ్ విధానానికి వెళ్ళినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అందులో ఈ కైలుతనం అనేది దాదాపు 10 నుంచి 20% మాత్రమే రావడం జరిగింది. ఎవరైతే అదే పొలం అడుగు
దున్నించి కల్టివేట్ చేపేసి రోటివేటర్ వేసేసి ఎవరైతే ఈ విత్తనాన్ని విత్తుకున్నారో అందులో దాదాపు 80-90% మనం ఈ కైల్తనం అనేది ఈ మొక్కజొన్న పంటలో గమనించడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ పంట మార్పిడి చేసేటువంటి రైతులు ఉన్నారో జీరో టిల్లింగ్కి వెళ్ళడం అనేది ఉత్తమమైనదిగా రైతులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ 30 నుంచి 50 రోజులు అత్యంత ప్రధానమైనటువంటి దశ మొక్కజొన్నలో కాబట్టి ఎలాగో మీరు 1261 స్ప్రే చేసుకుంటున్నారు కాబట్టి దాంతో పాటుగా హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కలిగినటువంటి ఏదైతే సూక్ష్మ పోషకాలు ఉన్నాయో రకరకాల యాసిడ్స్ కూడా అదనంగా మొక్కను పెరిగేలా ప్రేరేపించేటువంటి కొన్ని ఎంజైమ్స్ కూడా అందులో ఉండడం జరుగుతుంది. కాబట్టి మంచి మైక్రోన్యూట్రియంట్స్ను మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి కొన్ని మీకు డిస్ప్లే కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో ఏదో ఒకటి ఎంచుకొని కనుక ఈ 1261 ఏదైతే 3 అమ్మోనియం ఫాస్ఫేట్ ఉందో దాంతో పాటుగా కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యవంతమైనటువంటి పంటను పొందడానికి అవకాశం ఉంది. సో ఇది రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.